నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి. సార్, రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీకి సంబంధించి కొన్ని కీలక పరిణామాలు జరుగుతున్నాయి సార్. కాంగ్రెస్ విషయం తీసుకుంటే కనుక వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిన్న కాంగ్రెస్ మీద వ్యాఖ్యలు చేశారు, స్పైన్లెస్ పార్టీ అంటూ. కొన్ని ఈ బీజేపీ విషయం చూసుకుంటే కనుక ఏపీలో టీడీపీతో కలిసి వెళ్తుందంటూ నిన్నంతా మీడియాలో కొంత హడావుడి నడిచింది సార్. అసలు ఏం జరుగుతుంది సార్ ఈ రెండు పార్టీలకు సంబంధించి? అది ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుందంటే బీజేపీ ప్లే ఒకటి ఏదైతే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో, అది నిజమే. కానీ నిన్న విజయసాయిరెడ్డి రాజ్యసభలో మాట్లాడింది చాలామందికి ఆశ్చర్యం కలిగించింది ఖచ్చితంగా. అంటే సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టించింది ప్రతిపక్ష నాయకుడిగా కాదు, అంతకుముందు అసమ్మతితో ఉన్నప్పుడు అనే మాట అందరూ కూడా భావిస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా అందుకే కాంగ్రెస్ నుంచి విడిపోయి ఆయన రెబెల్గా మారి పార్టీ పెట్టుకొని గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు. అయితే ఇప్పుడు వైఎస్ షర్మిల కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలుగా వచ్చినప్పటి నుంచి అన్న చెల్లెల వైరము లేకపోతే వివాదము దాని గురించి ఎక్కువ ఫోకస్ పెరగటము అది ఒకటి జరుగుతుంది. ఇంకా మూడో విషయము తెలంగాణలో రేవంత్ రెడ్డి రావటము, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రావటము, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా సమస్య మళ్ళీ రావటము, వీటన్నిటి రీత్యా కూడా రాష్ట్ర రాజకీయాలకు కొంచెం జాతీయమైన ఈ కాంగ్రెస్ బీజేపీ కనెక్షన్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో నిన్న మాట్లాడిన విజయసాయిరెడ్డి మొత్తం దాడి కాంగ్రెస్ టార్గెట్గా సాగించారు. అంటే అసలు ఆంధ్రప్రదేశ్కి విభజించింది, అన్యాయం చేసింది, ప్రత్యేక హోదా అన్నది రాకపోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆయన తేల్చేశారు. ఇప్పటివరకు మాలాంటి వాళ్ళం కానీ అనేక ప్రతిపక్షాల వాళ్ళు కానీ మీరు బీజేపీతో మంచిగా ఉన్నారు, లేదా బీజేపీ చంద్రబాబు తేలేకపోయాడు మీరు తేలేకపోయారు, ఇట్లాంటి విమర్శ ఉంది కదా. ఇవన్నిటికీ ఇంకా ఒక అడుగు వెనక్కి వేసి ఒక అడుగు ముందుకేసి, లేకపోతే అసలు కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది, అప్పుడే కనుక పెట్టుంటే ఏమీ సమస్య ఉండేది కాదు, అందుకని ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ కాంగ్రెస్ పార్టీయే కారణం అని ఆయన అక్కడ తేల్చి పడేశారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే కారణం అనడంలో ఏంటి వైసీపీ ఉద్దేశం? అంటే వైసీపీ వాళ్ళ ఆరాధించే వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఇప్పుడు వైఎస్ షర్మిల వచ్చి వాళ్ళ నాన్న పేరు పదే పదే వారసత్వం రాజశేఖర రెడ్డి బిడ్డ అని ఆమె పదే పదే అంటున్నారు. ఇలాంటి సమయంలో బేషరతుగా విజయసాయిరెడ్డి కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేసి ఇదే నిందితురాలు, ఇదే దోషి అని చెప్పటం, ఇంకా అనేక విమర్శలు గాంధీ కుటుంబాన్ని కేంద్రంగా చేసుకొని ఆయన చాలా విమర్శలు చేశారు. మధ్యలో కూడా సభాపతి అక్కడ ఉన్న ఆయన లేకపోతే ఇతరులు కొంచెం వాదించినా కానీ ఏదో చమత్కారం చేసుకుంటూ ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగాయని మనం అనుకోలేము. తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ మా ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు షర్మిల వచ్చిందనే కాదు, జాతీయ స్థాయిలో కూడా మా ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి శత్రువు అంటే దాని అర్థం ఏంటి? బీజేపీకి మేము దగ్గరగా ఉంటాము, ఎంతో ఇప్పటి వరకు ఉన్నాము, ఇక ముందు కూడా ఉంటాము. బీజేపీతో మాకేమీ అంటే బీజేపీ హోదా ఇవ్వలేదు, బీజేపీ పోలవరం ఇవ్వలేదు, బీజేపీ విశాఖ ఉక్కు అమ్మకానికి పెట్టింది, ఇవన్నీ బీజేపీ సెంట్రిక్ విమర్శలు ఎక్కువ ఉన్నాయి కదా. కాబట్టి బీజేపీని పక్కన పెట్టి 2019కి 14కు ముందు పరిస్థితికి కాంగ్రెస్ కారణమని అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ పార్టీ యొక్క రాజకీయ ఆలోచన వ్యూహము విధానము అక్కడ తేటతెల్లం చేశారని మనం భావించాల్సి వస్తుంది. ఇంకా రెండోది, ఆయన ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాలేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే 2 రాష్ట్రాలు నష్టపోయేది ఇదంటూ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసలు అది కూలిపోతుంది, అది నిలబడదు, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు, ఇవన్నీ అన్నాడు. సరే, నిన్న రేవంత్ రెడ్డి జగన్ కృష్ణా జిల్లాలు వాటి మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారన్నమాట నిజమే. నిన్న మధ్యాహ్నం పొద్దున ఎప్పుడు ఆ తర్వాత ఈయన ఇది మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ ఇద్దరి మధ్యలో కూడా ఇప్పుడు కేవలం బీఆర్ఎస్ కాంగ్రెస్ లేకపోతే కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే కాదు, కేసీఆర్కు జగన్కు చాలా సఖ్యత ఉంది, వీళ్ళిద్దరు ఒకటే అని పదే పదే అవతరాలు చేస్తుంటే ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా దాదాపు దాన్ని ధృవీకరిస్తున్నట్టుగా ఈ ప్రభుత్వం నిలబడదు, ఈ ప్రభుత్వం పడిపోతుంది, చాలా తొందరలోనే పడిపోతుంది అని చెప్తున్నారు. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని వాళ్ళు చెప్తున్నారు కదా. కాబట్టి నిన్న విజయసాయిరెడ్డి రాజ్యసభలో చేసిన ప్రసంగం చాలా కీ పాయింటర్, అంటే చాలా కీలకమైన సూచిక. అది వైఎస్ఆర్ పార్టీ యొక్క ఆలోచన ధోరణికి. తెలుగుదేశం పార్టీని కూడా విమర్శించారు అదే ఊపులో. బట్ మేము బేసిక్గా
కాంగ్రెస్ను వ్యతిరేకము వాళ్ళే జరిగింది అని పదే పదే చెప్పడం. అప్పుడే జగన్ మీద కేసులు ఈ అంశాలు కూడా ఆయన ప్రస్తావించారు. కాంగ్రెస్ వాళ్ళు మధ్యలో అడ్డు తగిలారు, వాళ్ళకేదో వాళ్ళ మీద కూడా విసురులు విసిరారు, ఇదంతా అయింది. కాబట్టి ఇప్పుడు బీజేపీ దాంతో సంబంధాలు అంశం పక్కన పెడితే సార్ అధికారికంగా మాకు బీజేపీతో రాజకీయ సంబంధాలు లేకపోయినా కేంద్ర రాష్ట్ర సంబంధాలే ఉన్నాయని వైసీపీ చెప్తుంది కదా. బట్ కాంగ్రెస్కి అయితే మేము తప్పకుండా వ్యతిరేకం. ఆ విధంగా కాంగ్రెస్లో ఎవరైతే జగన్ను చాలా వేధించి కక్ష సాధింపుకు గురి చేశారో ఆ జగన్కు వ్యతిరేకంగా కాంగ్రెస్తో కలిసిన షర్మిల నాయకత్వాన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాము అనే ఒక మెసేజ్ వాళ్ళు ఇవ్వదలుచుకున్నారు. సో షర్మిల ముందుకు తీసుకొచ్చే ప్రత్యేక హోదా సమస్య ఇంకొకటో వీటికి కూడా వాళ్ళే బాధ్యులు. ఎందుకంటే షర్మిల వస్తే కొంతవరకు అటు ఇక్కడ టికెట్లు రాని వాళ్ళు అటు పోవచ్చు, కాంగ్రెస్ పార్టీ కొంత పుంజుకోవచ్చు, ఇట్లాంటి మాటలు వినిపిస్తున్నాయి. బీజేపీకి అది ఎంత మాత్రం ఇష్టం లేదు. అలాంటి సమయంలో మాకు కూడా ఇష్టం లేదు, మేము కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఒక మెసేజ్ పంపించదలుచుకున్నారు. తెలంగాణలో కూడా బీజేపీకి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం సహజంగా ఇష్టం ఉండదు కదా, కాబట్టి ఈ ప్రభుత్వం మీద కూడా దాడి చేస్తూ ఉన్నారు. ఇంకా మిగిలిన విషయాలు అంటారా, వాళ్ళ రాష్ట్ర పరిస్థితులను బట్టి బీజేపీతో ఎట్లా ఉన్నా వైసీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోదు. కాబట్టి ఇలా మాట్లాడడంలో వాళ్ళకి ఏమీ సమస్య ఏం లేదు. బహుశా రాబోయే రోజుల్లో కూడా అలా ఢిల్లీలో వాళ్ళు ఇలాగే మాట్లాడచ్చు. ఇక బీజేపీ విషయానికి వస్తే ఏపీలో ఏదో సార్ కొంత హడావుడి నడుస్తుంది, మీడియాలో ఒక లీక్లు వచ్చాయని కలుస్తారేమో అన్నట్టు. అవును, నిన్న సాయంత్రం నుంచి కూడా నేను సాయంత్రం ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడే నాతో ఎవరో 1-2 పార్టీల వాళ్ళు మాట్లాడారు, ఎవరో చర్చలకు కూడా పిలిచారు, నేను పోలేదు. కానీ అప్పటికే ఈ ఒక సందడి ఏదో మొదలు పెట్టారు. అది కృత్రిమంగా మొదలు పెట్టారా లేకపోతే నిజంగా జరిగిందా మనం చెప్పలేం. కానీ టీడీపీ జనసేన శిబిరానికి బీజేపీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది, పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమని గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీనికి సంబంధించి ఎవరితో మాట్లాడాలి, ప్రాథమికంగా ప్రిలిమినరీ స్టెప్స్ తీసుకోమని వాళ్ళు చెప్పారు అని. మీకు తెలుసు లక్ష్మి, చాలా రోజుల నుంచి చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని నేను కూడా మీకు చాలాసార్లు చెప్పా. డోర్ ఈజ్ నాట్ క్లోజ్డ్ ఫర్ బీజేపీ. ఒక 10 సీట్లు వాళ్ళ కోసం అట్టి పెట్టే మిగిలిన వాటి గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు అని. అందువల్ల వీళ్ళు వెంటనే ఆహ్వానిస్తారు, వీళ్ళు ఆహ్వానించడానికి రెడీ. కానీ వాళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఇంకా ఆటోమేటిక్గా అది జరిగే వ్యవహారమే కదా. దానికి మీరు నిన్న సాయంత్రం విషయం వదిలేసి ఈరోజు ఉదయం పురంధేశ్వరి మాట్లాడింది కూడా చూస్తే వాళ్ళ సంస్థాగత కార్యక్రమం దేంట్లోనో పాల్గొంటూ పవన్ కళ్యాణ్తో పొత్తు లేదని మేమెప్పుడు చెప్పాము అని ఆమె ప్రశ్న ఇస్తుంది. తెలుగుదేశం విషయం అంటే మా అధిష్టానం చూసుకోవాలని చెప్పాం, కానీ పవన్ కళ్యాణ్కు మాకు పొత్తు లేదని మేము ఏ రోజు చెప్పలేదు, మేము పొత్తులోనే ఉన్నాము అని చెప్తున్నారు. అంటే దీని అర్థం ఏంటి? ఎన్డీఏలోనే ఉన్నారు, పొత్తులోనే ఉన్నాము, ఆ పొత్తులో ఉన్నాయని వాడితో పొత్తులో ఉన్నాడు అంటే దీని అంతటి ఈక్వేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా. కాబట్టి టీడీపీ జనసేన శిబిరం వైపు బీజేపీ వాళ్ళతో చేతులు కలుపుదాము అనే ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తుంది. గతంలో కూడా వాళ్ళ ఆలోచన మనం చాలాసార్లు చెప్పుకున్నట్టు ప్రాతినిధ్యం ఏదో ఒక విధంగా పొత్తు పెట్టుకొని కొంత ప్రాతినిధ్యం తెచ్చుకోవటమా, లేకపోతే వైసీపీ పరోక్షంగా ఇచ్చే మద్దతు మీద ఆధారపడటమా, ఇదే ధర్మ సంకటం వాళ్ళు ఉన్నారు. కానీ ఎందుకైనా మంచిది, రిస్క్ ఎందుకు, పొత్తు పెట్టుకుంటే కనీసమైన కొన్ని సీట్లు వస్తాయి కదా అనే ఆలోచన వాళ్ళు చేసి ఉండొచ్చు. రెండో, దక్షిణ భారతంలో ఇంకెక్కడ కూడా పెద్దగా ఠికానా లేనప్పుడు ఇక్కడ ఉన్నదాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి అనే ఆలోచన కూడా వాళ్ళు చేసి ఉండొచ్చు. అయితే 3 ప్రాంతీయ పార్టీలు బీజేపీతో మంచిగా ఉంటాయి. అందుకనే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి వైసీపీకి ఇంకా దూరం అయిపోయి తలుపేసేస్తారని ఏం లేదు. వాళ్ళతో పొత్తు ఉండదు. సహజంగా వాళ్ళ మీద క్రిస్టియన్ అనుకూలం అని అదని ఇదని ఆరోపణలు చేసిన బీజేపీ వాళ్ళు వైసీపీతో ఏం పొత్తు పెట్టుకోరు. వాళ్ళు కూడా సింహం సింగిల్ థియరీలో ఉన్నారు, వాళ్ళు కూడా పొత్తు పెట్టుకోరు. అందువల్ల రాజకీయంగా ఉండే అవగాహన ఏదో ఉంటుంది, కానీ వీళ్ళతో కలిసి ముందుకు వెళ్దాం అని ఒక పెద్ద లాబీ కూడా బీజేపీలో ఉన్న మాజీ తెలుగుదేశం ఎంపీలు లేకపోతే సామాజికంగా అనుబంధం ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రెషర్ తెస్తున్నారు అనేది మా సమాచారం. పురంధేశ్వరి స్వతహాగా చంద్రబాబు నాయుడు విస్తృత ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి సంబంధించిన మనిషి, ఆయన వదిన స్వయాన, ఆయన భార్యకు అక్క. కాబట్టి ఆ రీత్యా కూడా వాళ్ళకు కావాల్సిన ఇది ఉంది. ఇంకొకటి
పురంధేశ్వరి ఈసారి గెలిస్తే ఎట్లయినా కేంద్రంలో ఒక మంత్రి పదవి ఇస్తారు, గతంలో ఉన్నారు యూపీఏలో. కాబట్టి ఇంక ఇదే ఆమె వయసును బట్టి చూస్తే ఆమెకి ఇదే చివరి ఛాన్సు, గట్టిగా నిలబడ ఆమె దానికోసం పట్టుదలగా ఉన్నారని. సో ఇవన్నీ చూసినప్పుడు గ్రీన్ సిగ్నల్ వచ్చుంటే మనం ఏమి ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. కానీ అది ఏ రూపంలో ఎప్పుడు ఎలా ప్రకటిస్తారు, ఎంత విస్తృతి ఉంటుందన్నది మనం చూడాల్సిందే. సో అందరూ అనుకుంటున్నట్టుగా 1-2 రోజుల్లో ఏదో క్లారిటీ వచ్చేస్తుంది అని కూడా, అందుకే చంద్రబాబు లిస్ట్ అనేది వీళ్ళిద్దరి పొత్తుకు సంబంధించి లిస్ట్ బయటికి రాలేదు. అది చంద్రబాబు దగ్గర క్లియర్ కదా, 10వ 8వ స్థానాలు అట్టుపెట్టి మిగిలినవే మనం పంచుకుందాం. ఇప్పుడు వాళ్ళు చర్చిస్తున్నదంతా కూడా మిగిలిన స్థానాల గురించి మాత్రమే. సో చంద్రబాబు ఆశమాలు ఏమైనా ఫలిస్తుందేమో, అది తలుపు మూసిన తల వాకిటనే పగలూరు అయ్యి నిల్చున్నానే, ఆయన నుంచొని వాళ్ళని ఏమైనా కరిగించాడేమో మనకు తెలియదు, అది మనం చూడాలి. ఇక్కడ విజయసాయిరెడ్డి మాటల కనెక్షన్ మనం దృష్టిలో పెట్టుకుంటే, మీరు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన మేము మారం, మేము మీతోనే ఉంటాం, మేము కాంగ్రెస్ని వ్యతిరేకిస్తాం. కాంగ్రెస్ని వ్యతిరేకిస్తామంటే కాంగ్రెస్తో కలవము, అంతే, తెలుగుదేశంతో ఎటు కలవం. కాబట్టి బై అండ్ లార్జ్ మేము బీజేపీ క్యాంపుకు, మోదీ నాయకత్వానికి దగ్గరగా ఉంటామని. ఎందుకంటే నిన్న తమాషా జరిగింది, దీనికి 2 విషయాలు. మోదీ హయాంలో జరిగిన అభివృద్ధి అదంతా విజయసాయిరెడ్డి ఆ లెవెల్లో, బీజేపీ వాళ్ళ లెవెల్లో చెప్పాడు. చెప్పడమే కాకుండా ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ ఉంటే అప్పుడంతా వెనుకబాటుతనమే, బీజేపీ ఉంటేనే బ్రహ్మాండమైన అభివృద్ధి అని ఆయన చెప్పాడు. ఇంకోవైపున గల్లా జయదేవ్ తెలుగుదేశం నాయకుడు, మొన్న మధ్య మనం ఆయన రాజకీయ విరమణ మాట్లాడాం కదా, గల్లా జయదేవ్ ఈ గుంటూరులో ఏం చెప్పారు అంటే, కేంద్రాన్ని వ్యతిరేకించాం కాబట్టి అక్కడ వాళ్ళు కక్ష తీర్చుకున్నారు, రాష్ట్రంలో ఓడిపోయాం కాబట్టి ఇక్కడ కక్ష తీర్చుకున్నారు, ఇదంతా మాకు చాలా సమస్యగా ఉంది వ్యాపారాలు చేసుకోవడానికి, అందుకనని. కానీ ఆయన పార్లమెంట్లో కేవలం రాష్ట్రం గురించే, కేంద్రం పేరెత్తలేదు ఆయన. అలాగే మేము మీకు వ్యతిరేకంగా ఉన్నాం కాబట్టి ఇలా చేస్తున్నారన్న ఆరోపణ కూడా ఆయన చేయలేదు. అక్కడ విమర్శ అంతా ఒక విధంగా ప్రభుత్వము అంటే రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఉద్దేశం, కక్ష సాధింపు ఇట్లాంటివన్నీ వీళ్ళే కదా. కాబట్టి తమాషగా సరే ఆయన రాజకీయాల నుంచి బయటకు వస్తాను మళ్ళీ కుదిరినప్పుడు అన్నారు కదా. కానీ ఏదేమైనా ఈ సమయానికి ఆయన టీడీపీ పార్లమెంటరీ లీడరే. అంటే ఇటు వైసీపీ పార్లమెంట్ లీడరు, అటు టీడీపీ పార్లమెంట్ లీడర్ కూడా రాష్ట్రాల్లో ఉన్న దాని గురించి విమర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీని కానీ మోదీ దీన్ని కానీ కనీసం టచ్ చేయడానికి రెడీగా లేరు. గుంటూరులో చాలా గంభీరంగా ఈ విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన గల్లా కూడా ఢిల్లీ వెళ్ళిన తర్వాత పార్లమెంట్లో మటుకు ఆ అంశం దాటేసి మిగిలినవన్నీ అటు ఇటు చెప్పి, ఆయన కూడా 10 గ్రేట్ అచీవ్మెంట్స్ ఆఫ్ నరేంద్ర మోదీ అని ఆయన అక్కడ చెప్తున్నాడు. అందులో ఈడీని ఉపయోగించడం కూడా ఒకటేమో మరి మనకు తెలీదు. ఎవరో జోకేస్తున్నారు, నచ్చని వాళ్ళ మీద ఈడీని, సిఐడిని, సిబిఐని, ఐటీని త్రిశూల వ్యూహం బీజేపీ చేస్తుంటుంది కదా. ఇప్పుడు ఆ శంకరాచార్యుల వాళ్ళు అయోధ్యలో జరుగుతుంది సరిగ్గా లేదు అని వాళ్ళు విమర్శించారు, వాళ్ళ మీదకి ఏమైనా ఈడీ పోతుందేమో, కొంచెం భక్తులు జాగ్రత్త పడాలని ఎవరో కామెంట్ చేస్తున్నారు. అది పరిస్థితి. సో ఇవి ఉంటే వీళ్ళు మటుకు దాన్ని ఏమాత్రం ప్రస్తావించకుండా 2 ప్రాంతీయ పార్టీలు కూడా పూర్తిగా మేము బీజేపీతో ఉన్నామని మెసేజ్ పంపటం అన్నది తెలుగు వాళ్ళు గమనించాల్సిన లేదా అర్థం చేసుకోవాల్సిన అంశం. థ్యాంక్ యూ సార్.